మొక్కజొన్న, అరటి ఈ గ్రామాలన్నీ కూడా తిరిగి రైతుల్ని పరామర్శిస్తున్నాము. ప్రతి రైతు కూడా అనేకమైన బాధలతో ఉన్నారు. అనేకమైన పెట్టుబడులు పెట్టిన వ్యవసాయం నోటి దగ్గరకు వచ్చిన పంటలు ఈ విధంగా దెబ్బతినడం ఎంతో శోభకు చెందుతున్న రైతుల్ని పరామర్శించినాము. ఇదంతా కూడా గవర్నమెంట్ గారు పరిశీలించి, గవర్నమెంట్ ఉన్న అధికారంలో ఉన్నవారు పరిశీలించి రైతులను ఆదుకోవాల్సిందిగా రైతుల తరపున కోరుచున్నాం. మరి గత 2 రోజులుగా కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా గుంతకల్ నియోజకవర్గంలో పామిడి మండలంలో దాదాపు పంటలన్నీ కూడా దెబ్బతినడం జరిగింది. ముఖ్యంగా అరటి రైతులు, అదేవిధంగా మొక్కజొన్న రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కాపుకొచ్చిన పంట, నోటికొచ్చిన పంట చేజారిపోతే మరి ఎంత బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. మరి కేవలం అరటి, మొక్కజొన్నే కాకుండా అదేవిధంగా చీనీ పంట కూడా దెబ్బతినడం జరిగింది. ఇదే గుంతకల్ నియోజకవర్గంలో గుంతకల్ మండలం ఐవార్పల్లిలో కూడా పొప్పాయి చెట్లు, కలింగడ పండు చెట్లు మరి అవి కూడా దెబ్బతిన్నాయి. మరి అదేవిధంగా కొండాపురం గ్రామం, పామిడి మండలం, గుంతకల్ నియోజకవర్గంలో మామిడి పంట కూడా చాలా దెబ్బతినింది. వీటన్నిటినీ కూడా మరి రైతులు మా దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చి వాటినన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. రైతులు ఎంతో బాధపడుతున్నారు. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయినందుకు చాలా బాధపడుతున్నారు. నిజంగా చాలా బాధాకరం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం నాయకులు ఇటువైపు తిరిగి చూసిన పాపాన పోలేదు. మరి కరెంటు ఇబ్బందులు కూడా ప్రజలు పడుతున్నారు. మరి నాయకులు ఇటువంటివి జరిగినప్పుడు సత్వరమే స్పందించి దానికి సంబంధించిన అధికారులకు వాటిని తెలియపరిచి మరి నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మరి ఈ నియోజకవర్గంలోని మరి నాయకులు వాటి పక్క కూడా తిరిగి చూసిన పాపాన పోలేదు. మనకి తెలుసు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలకు అదేవిధంగా రైతులకు నష్టపరిహారం కింద తక్షణమే నష్టపరిహారం అందించడం జరిగింది. కేవలం వారం 10-15 రోజుల్లోనే నష్టపరిహారాలు రైతులకి అందించడం జరిగింది. కానీ మరి ఇప్పుడు ఎవరు కూడా స్పందించే పరిస్థితి ఈ కూటమి నాయకులు చేయడం లేదు అంటే మనం ఆలోచన చేయొచ్చు. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు చెప్పి పబ్బం గడిపారే కానీ ఏ రైతుని కానీ ఎవరిని కానీ ప్రజల్ని కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం వారి బాధని ఇప్పుడన్నా గుర్తించండి. రైతన్న లేకపోతే మనకి అన్నమే ఉండదు. అటువంటిది మీరు రైతుల గురించి ఆలోచన చేసి వారికి న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోండి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని నాయకులు ఖచ్చితంగా మరి మేము కూడా వీటినన్నిటినీ కూడా ఇందాక మరి మొక్కజొన్న పంట గురించి అక్కడ జరిగిన నష్టం గురించి ఇందాకే మనకి ఏవో గారు, అగ్రికల్చరల్ ఏవో గారు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆయనకు కూడా పార్టీలకు అతీతంగా మరి అటువంటివన్నీ చేయకుండా ఖచ్చితంగా మరి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం అందే విధంగా వాళ్ళు ఫాలో అప్ చేసి తక్షణమే వాళ్లకు ఆ నష్టపరిహారం అందే విధంగా మరి వాళ్ళు చేయాలని చెప్పేసి కూడా రైతుల తరపున నేను కోరుకోవడం జరుగుతుంది. మరి మనం చూసుకుంటే మరి కందులు కూడా కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం. అయినా ఇప్పటికీ కూడా రైతుల ఖాతాల్లో అమౌంట్ పడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకి ఏ విధంగా కూడా మరి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి తక్షణమే మరి మళ్ళీ కూడా పర్సనల్గా ఒకసారి హార్టికల్చర్ ఏవో గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. పర్సనల్గా ఇవన్నీ కూడా ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల పంట, మరి ఈ రోజైతే ఇక్కడ అరటి పంట 4 ఎకరాల్లో అరటి పంట అనేది వేయడం జరిగింది.
మరి దాదాపుగా ఎక్కడా కూడా కొంచెం కూడా మిగలకుండా మరి పూర్తిగా నష్టపోవడం జరిగింది. దీనికి తగ్గట్టుగా నష్టపరిహారం రావాలి. మరి ఇందాక అగ్రికల్చరల్ ఏవో గారిని అడిగితే మొక్కజొన్నకు నష్టపరిహారం కింద ఎకరాకు ఎంత ఇస్తున్నారు అని అడిగితే మరి వాళ్ళు దాదాపు ఒక 15,000 వరకు రావచ్చు అన్న విషయం చెప్పారు. నాకు తెలిసి అది ఏమాత్రం కూడా సరిపోదు. కేవలం వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో మందులు తెచ్చిన దానికి కూడా సరిపోదనే బాధపడుతున్నారు. దయచేసి మరి దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో నాయకులు కానీ ఆఫీసర్లు కానీ అధికారులంతా కూడా స్పందించి తక్షణ నష్టపరిహారాన్ని రైతులకు అందే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు రైతుల తరపున గుంతకల్ నియోజకవర్గంలో పామిడి మండలం అయితేనేమి, అలాగే గుంతకల్ మండలం ఐవార్పల్లిలో నష్టానికైతేనేమి మరి తక్షణమే వాళ్ళు నష్టపరిహారం అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇద్దరు కొట్టాలి ముందు రాండి బుకింగ్ అయిందని ఇది చేసింటారు చేసింటారు మేము వస్తాంలే ఉండు మేము వస్తాం ఈ రోజులు పడుతుంది తీసుకోలేము తినేకి ఇవి మంచి దిగుబడులు వస్తాయి. ఎకరాకి 40 వస్తాయి. కొంచెం నేను ఈరోజు రైతులకి వర్షాల్లో గాలి వాన లేచి 2 రోజుల క్రితం అరటి మొక్కలు మామిడి తోట పూర్తిగా నష్టపరిహారం జరిగింది. కావున ఈ ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఏదో ఈరోజు 3 రోజులు అవుతుంది కనీసం నాయకులు ఇక్కడ ఎవరు దిక్కు చూడలేదు. కానీ అక్కడ డ్రామాలు ఆడేకేమో ఉగాది పండగకి డ్రామాలేమో ఆడుతున్నారు. రైతుల పరిస్థితి ఇక్కడ ఎవరు పట్టించుకుంటే నాతులు లేడు. కావున తక్షణం శాసనసభ్యులు ఈ గ్రామాలు పర్యటించి ఈ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తక్షణం వీళ్ళకి రైతులకి ఎంత నష్టపరిహారం ఉందో అంత నష్టపరిహారం చెల్లించాలి. అరటి మొక్క చూసాం, మామిడి చెట్లు దాదాపు 80 చెట్లు. ఆ చెట్లను చూస్తుంటేనే ఎంతో ప్రేమగా ఇందులో కాపు ఎలా ఉందంటే ఒక్కొక్క చెట్టుకి 100 కాయలు 200 కాయలు ఉన్నాయి. కానీ అది నష్టం చూస్తుంటే చాలా బాధగా ఉంది. అది పూర్తిగా ఏర్లకి కింద పడిపోయినాయి. కావున ఈ ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ శాసనసభ్యులు కూడా జయరామన్న గారు కూడా తక్షణం ఈ గ్రామాలు పర్యటించాలా. మీరు 3 ఉన్నారు, కనీసం ఒక్కరైనా కానీ ఈ పామిడి మండలంలో ఎవరు కానీ ఇంతవరకైనా ఈ రైతులకు చూడలేదు. పార్టీలకు అతీతంగా చూడండి. వన్ సైడ్గా మీరు ఏదో మా వాళ్ళ పార్టీలే వీళ్ళ పార్టీలు అనుకొని ఎవరు అనొద్దండి. అంతా రైతులు. కావున వీళ్ళు ఒక్కసారి దయచేసి వీళ్ళకి రైతుల్ని నష్టపరిహారం చెల్లించాలి. తక్షణం అధికారులు కూడా దీనిపైన స్ఫూర్తి దీన్ని నష్టపరిహారం చెల్లించాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ రైతులందరికీ నమస్కారం చేస్తున్నాను.